హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న ఉదయం లేచేసి ఇంకా వంట రూమ్‌లోకొచ్చేసి ముందు వంటంతా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా దీపం కూడా పెట్టుకోలేదు ముందు. ఎందుకంటే కొంచెం లెగటమే లేట్ అయిపోయింది. లేచేసి ఇంక ఫ్రెష్ అయిపోయి ఇల్లు చిమ్మేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని ఇంక తర్వాత వంట రూమ్‌లోకొచ్చి ఇంకా వంట ప్రిపేర్ చేస్తాననమాట. ఇంక మా అమ్మాయికి, మా వారికి ఇద్దరు ఒకేసారి వెళ్ళాలి కదా! వాళ్ళకి క్యారేజీ ప్రిపేర్ చేయాలి. ఇంకా టిఫిన్స్ రెడీ చేయాలి. ఇంక మొత్తం ఒకేసారండి హడావిడిగా ఉందనమాట బాగా వంట రూమ్‌లో. ఇంకా నేను లేచిన తర్వాత ఇంకా వాళ్ళకంటే ముందు లేచానంటే నా పనులు కొంచెం ఈజీ అవుతాయి. ఇంక వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం లేట్‌గా లేచానంటే మాత్రం ఇంత హడావిడిగా ఉండిద్దనమాట. ఆ హడావిడంతా వంట రూమ్‌లో కనిపిచ్చేసిద్ది నాకైతే. ఇంకా మా వారికైతే వేడి నీళ్ళు పెట్టించాలి, కాఫీ పెట్టించాలి, ఇంకా చట్నీ, టిఫిన్స్‌కి ఇంకా భోజనం, ఇంకా అన్నం వండాలి, కర్రీస్ రెడీ చేయాలి. ఇంక అంతా ఒకే హడావిడండి. ఇంక ఇలాంటప్పుడు 10 చేతులున్నా ఇబ్బంది లేదనిపిస్తది నాకైతే. అంత హడావిడిగా గడిచిద్దనమాట. ఉదయం ఒక్క పావుగంట లేట్‌గా లేచినా కానీ ఇంత ఇంత హడావిడిగా ఉండిద్దా అనిపిచ్చిద్ది నాకైతే ఒక్కోసారి. ఇంకా మునక్కాయ టమాటా కర్రీ చేస్తానని చెప్పాను కదా! దానిలోకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు దంచి వేసేస్తాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు స్టోర్ చేయనండి ఫ్రిడ్జ్‌లో. ఏదైనా కానివ్వండి అప్పటికప్పుడే రెడీ చేసుకొని కర్రీస్‌లోకైతే వాడతా ఉంటాను. ఇంక నేనైతే ఇలాగా వీళ్ళందరిని ప్రిపేర్ చేసి పంపించేసి మా అమ్మాయిని, మా వారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే బాబా టెంపుల్‌కెళ్ళాలండి. చెప్పాను కదా! ఇంతకు ముందు వీడియోస్‌లో చూసే ఉంటారు. నేనైతే 3 రోజుల నుంచి బాబా టెంపుల్‌లో సేవకైతే వెళ్తున్నాము. గురు పౌర్ణమికి మేము బాబా టెంపుల్‌లో సేవకైతే వెళ్తా ఉన్నామనమాట. ఇంకెన్ని రోజులండి, ఇంకా శనివారంతో లాస్ట్ అనమాట. ఇంకా ఆదివారం గురు పౌర్ణమి కదా! ఇంకా ఆ రోజు కూడా మాకు తగినంత సేవ మేము చేసుకొని పౌర్ణమి రోజు కూడా అన్నదానాల్లో అన్నిట్లో పాల్గొనేసి అన్నదానానికి కూడా మాకు తగినంత సహాయం మేము కూడా చేస్తాము. అక్కడికి వచ్చే భక్తులందరూ సహాయం చేస్తారు. ఇంకిలా అయితే మా వంతు సహాయం మేము చేస్తామనమాట. ఇంకిలా సంవత్సరానికి ఒక్కసారి బాబా ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకైతే మనసుకు నిండుగా కృతజ్ఞత చెప్పుకుంటానండి నేనైతే. అందరికీ ఈ అవకాశం రాదు, కావాలనుకున్నా కానీ బాబా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఇంక చాలామంది వస్తారు కానీ టెంపుల్‌కి అందరూ నిలబడి ఈ సేవలో అయితే పాల్గొనరండి. ఎవరో కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ కొంతమందిలో నేను ఒకదాన్ని అయినందుకైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాబా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇంకా ఇలా అయితే నా వంట అంతా ప్రిపేర్ అయిపోతూ ఉంది. ఇంక టిఫిను పల్లి, వేరుశెనగ పప్పులు, కొబ్బరి చట్నీ చేశాననమాట. ఇంక తర్వాత అయితే ఇంకా దోసలు పోసేసి ఇంక వాళ్ళకైతే టిఫిన్స్ అయితే మొత్తం రెడీ చేస్తున్నానండి. ఇంకా ఆ రోజైతే గురు పౌర్ణమి రోజైతే చాలా కార్యక్రమాలు జరుగుతాయండి. అసలైతే ఉదయాన్నే రమ్మంటారు కానీ ఉదయాన్నే కుదరదు కాబట్టి నేను కొంచెం అటు ఇటుగా వెళ్తాను. ఇంక ఈరోజు అంటే ఇంకా ఇంకా స్టార్ట్ కాలేదు కదా! ఇంకా సేవకే కాబట్టి ఇంకా మాకు టైం కుదిరినప్పుడు వెళ్ళేసి మాకు వీలైనంత సేపు ఉండేసి సేవ చేసుకొనైతే ఇంటికొస్తామనమాట. ఇంక ఈరోజు ఎక్కువ పనులు లేవులేండి టెంపుల్‌లో. నిన్న 2 రోజుల నుంచి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ పనులైతే లేవు. పైపైన పనులున్నాయనమాట. ఇంకా ఏదన్నా మాకు చిన్న చిన్న విగ్రహాలుంటాయి టెంపుల్‌లో. ఆ విగ్రహాలన్నీ కడిగేసి వాటికి బొట్లు పెట్టేసేసి పూలు అలంకరించేసి అట్లా చిన్న చిన్న పనులు చూసుకొనైతే ఇంకా వీలైనంత తొందరగా అయితే ఈరోజైతే ఇంటికొచ్చేస్తాము. ఎక్కువ పనులు లేవు కాబట్టి. ఇంకిలా అయితే మన వంటంతా ప్రిపేర్ అయిపోయింది. క్యారేజీలు కట్టేసాను. మా అమ్మాయి, మా వారు వెళ్ళిపోయారు. ఇంకా అట్లాగే మిగిలినయన్నీ గిన్నెలు పెట్టేసేసి ఇంకా మళ్ళా ఆ గిన్నెలు కూడా కడిగేస్తున్నానండి. ఇంకా నిన్న ముందు రోజు నైట్ అయితే గిన్నెలైతే కడిగేసాను కానీ స్టవ్ అదంతా అయితే క్లీన్ చేయలేదండి శుక్రవారం అని. ఇంక అందుకనైతే ఒక్కసారే స్టవ్ కూడా క్లీన్ చేశాననమాట. కొంచెం జిడ్డుగా ఉంది. ఇప్పుడు వంట చేశాను. ముందు రోజు నైట్ చేసినప్పుడు కూడా క్లీన్ చేయలేదు కాబట్టి కొంచెం జిడ్డుగా ఉంది. అందుకే మొత్తం ఒక్కసారి నీట్‌గా క్లీన్ చేసి మాప్ పెట్టేసానంటే మళ్ళీ ఒకసారి వంట రూమ్ వరకి నీట్‌గా ప్రశాంతంగా ఉండిద్దనమాట. ఎక్కడిదక్కడే ఉంటే మాత్రం మనసుకు ప్రశాంతంగా ఉండదండి. ఎంత పనున్నా కానీ వంట రూమ్ మాత్రం నీట్‌గా ఉండాల్సిందే నాకు. అట్లా అలవాటైపోయిందనమాట. ఇంకా చిన్నదానికి, పెద్దదానికి మనం వంట రూమ్‌లో ఉంటాం కాబట్టి అలా నీట్‌గా ఉంటే పనంతా హ్యాపీగా ఆహ్, చేసుకోవచ్చనేదైతే నేను ఫీల్ అవుతాను. ఇంకిలా అయితే మొత్తం అయితే పనంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా నేను పనంతా కంప్లీట్ చేసుకొని ఇంక నేను కూడా ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇంక టెంపుల్‌కైతే బయలుదేరుతాను. చెప్పాను కదా! ఈరోజు కొంచెం లెగటమే లేట్ అయిపోయేసరికి అంతా హడావిడి అయిపోయిందండి. అదే కొంచెం ముందు లేచామంటే
ఇంకా నేను ముందు లేచేసి ఇల్లు శుభ్రం చేసుకొని దీపం పెట్టేసుకుంటాను. లేట్‌గా లేచానంటే మాత్రం ఇంకా మొత్తం ఇంకా మా అమ్మాయి, మా వారు వెళ్ళిపోయిన తర్వాతేనండి నేను ఇంక దీపం పెట్టుకునేది. ముందైతే కుదరదు. ఇంకా ఈరోజు కూడా అదే టైం అయిందండి నాకైతే. కొంచెం లేట్ అయిపోయిందనమాట దీపం పెట్టుకునేసరికి. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఒకసారి ఎక్కడెక్కడన్నీ మొత్తం సర్దేసేసి తర్వాతైతే దీపం పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాననమాట. ఇలా అయితే మీకు దగ్గరలో ఎవరికైనా బాబా టెంపుల్స్ ఉన్నాయా? మీకు మీకెప్పుడైనా ఇలాంటి అవకాశం వచ్చిందా అనేది నాతో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. బాబాకి సేవ చేసుకోవటం అంటే తల్లిదండ్రికి సేవ చేసుకున్నంత పుణ్యం అని నేనైతే భావిస్తానండి. ఒక గురువుని, ఒక ఇంటి పెద్దని మనం ఎలా అయితే గౌరవిస్తామో బాబాని కూడా అలాగే గౌరవించేసి బాబానైతే నేను అలాగే ఫీల్ అయిపోతాననమాట ఉంటాననమాట. ఇలా అయితే బాబా వారి గుడిలో తగినంత సేవ చేసుకొనైతే మనసు హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉన్నాననమాట. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకైతే బాబాకి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుంటానండి నేనైతే. అందరికీ దక్కని అవకాశం నాకు ఇచ్చావు బాబా అని నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. ఇలా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిందండి. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఎంత పనున్నా కానీ ఇంట్లో దీపం పెట్టేసుకోవటం మాత్రం అస్సలు మానుకోనండి. వీలు కుదిరితే ఇంకా ఎప్పుడన్నా కుదరనప్పుడు తప్పితే వీలున్నప్పుడల్లా దీపం పెట్టాల్సిందని కొంచెం లేట్ అయినా కానీ ఇంట్లో దీపం పెట్టేస్తాను. నేను ఇంకా దీపం పెట్టేసుకొని ఇంకా టిఫిన్ చేసి ఇంకా బాబా టెంపుల్కి అయితే వెళ్తానండి. చెప్పాను కదా! ఈ ఒక్కరోజే అండి. మరుసటి రోజు బాబాకి ఇంకా గురు పౌర్ణమి ఈ నైట్ నుంచే స్టార్ట్ అవుతాయండి. చాలా బాగా చేస్తారండి. చిన్న టెంపుల్ అయినా కానీ జనం బాగొస్తారు. కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తారు. హారతి జరిగిద్ది. మూడు పూట్ల హారతి జరిగిద్ది. అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. చాలా మెయింటైన్ చేస్తారనమాట. బాగా మెయింటైన్ చేస్తారు. మేము కూడా వాటిలో పాల్గొనేసి మాకు తగినంత సేవ చేసుకొని మేము కూడా అక్కడ కావాల్సినంత సేపు ఉండేసేసి చేయాల్సినంత చేసి అయితే మేము ఇంటికైతే వస్తూ ఉంటాము. ఇలా అయితే నా డే అయితే 3 రోజుల నుంచి బాగా బిజీగా గడిచిపోతూ ఉందనమాట. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. నమస్తే.